ఆర్సీబీ మొదట్లో చాలా స్ట్రాంగ్‌గా కనిపించింది టీము. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే కొంచెం టఫ్ అయింది. పాయింట్స్ టేబుల్‌లో రెండో స్థానంలో ఉన్న వెనుక ఉన్న టీంలు ఏవైతే ఉన్నాయో అవి దగ్గరకొచ్చేస్తున్నాయి. ఇంకా ఒక్క మ్యాచ్ ఓడితే చాలు టాప్ 2 నుంచి నేరుగా 5 లేదా 6 స్థానానికి పడిపోయే పరిస్థితి ఉంది. అయితే ఆర్సీబీకి పెద్ద సమస్య ఏంటంటే బ్యాటింగ్ ఫస్ట్ చేసినప్పుడు మ్యాచ్‌లు గెలవడం కష్టంగా మారుతుంది. అండ్ జితేష్ శర్మ ఫామ్‌లో లేకపోవడం కూడా మిడిల్ ఆర్డర్‌పై ప్రభావం చూపుతుంది. ఇక ఎల్ఎస్‌జీ పరిస్థితి పూర్తిగా వేరేలా ఉంది. టేబుల్ బాటంలో ఉన్న వాళ్లకు ఇప్పుడు కోల్పోయేదేమీ లేదు. అలాంటి జట్లు చాలా డేంజరస్‌గా మారతాయి. ముఖ్యంగా నికోలస్ పూరన్ మళ్ళీ ఫామ్‌లోకి రావడం వాళ్లకు పెద్ద ప్లస్. ఇంకా లక్నో పిచ్ కూడా ఎక్కువ స్కోర్లు వచ్చేలా లేదు. ఇక ఈ సీజన్లో ఇక్కడ హైయెస్ట్ స్కోరు 165 మాత్రమే. అందుకే టాస్ గెలిచిన టీం ఎక్కువ చేజింగ్ ఎంచుకునే ఛాన్స్ ఉంది. ఆర్సీబీకి విరాట్ కోహ్లీ కీలకం. కానీ షమి, ఆవేష్ ఖాన్లను కోహ్లీపై మంచి రికార్డు ఉంది. వాళ్ళు త్వరగా అవుట్ చేస్తే మ్యాచ్ టర్న్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో ఈ రోజు జరిగేపోయే మ్యాచ్లో ఏ టీం గెలుస్తుందో కింద కామెంట్ చేసి చెప్పండి.